సినిమా రంగంలో కూడా ఇలాంటి రాజకీయాలు ఎవరు చూసారా? ఉంటాయి. అది కూడా ఏంటంటే నాకే జరిగింది, బయట ఏం జరిగింది అది? ప్రవీణ్ కేఎల్ గారి దగ్గర ఫస్ట్ జాయిన్ అయినప్పుడు పైసా మూవీకి జాయిన్ అయ్యా. జాయిన్ అయినప్పుడు ఇద్దరు అసిస్టెంట్స్ ఉన్నారు ఆయన దగ్గర. ఇక్కడికి ఒక అతను తెలుగు అతను, ఇంకో అతను చెన్నై అతను. చెన్నై అతనికి తెలుగు వస్తే నేను డిఎఫ్టెక్ చేశాను కదా, సింకింగ్ అప్పుడు ఏంటంటే ఫిలిం అనమాట, విజువల్ ఏరో ఉంటే సింక్, అది బెటా క్యామ్లో నుంచి మేము డంప్ చేసుకుని సింక్ చేయాలి. ఆ సింకింగ్ నాకు తెలుసు, నాకు ఇవ్వంటారా అంటే మనకి ఇవ్వకపోతే సరే అని చెప్పి ఏంటా అని చెప్పి ఒక 2 days 3 days అయింది. ప్రవీణ్ గారు వచ్చారు. ఆ మాధవ్ ఏం చేసావు నువ్వు చూపించు అన్నారు. నాది ఎలా ఉంటుందంటే విజయవాడ స్లాంగ్ కొద్దిగా హార్ష్గా ఉంటుంది, కానీ ఏంటంటే ఇక్కడి నుంచి వచ్చేది కాదు, అది కొద్దిగా ఏంటంటే మాట తీరు. నేను ముందే చెప్పా ఆయనకి, సార్ నేను మాట్లాడేది అలా ఉంటుందేమో కానీ అలా ఉంటుంది సార్, మీరు ఏమనుకోవద్దు సార్, ఒకవేళ వచ్చినా కూడా సర్లే నాకు ముందే చెప్పాడు అనుకోండి సార్ అన్నా అని చెప్పి నేను జాయిన్ అయ్యాను. ఆయన చూపించండి నేను అన్నాను, ఎవరిచ్చారు సార్ చేయడానికి, ఇలాగే అన్నా. ఏంటి ఎలా మాట్లాడతాను ఆయనకి చూశారు. తర్వాత మళ్ళీ ఆయన స్ట్రైక్ అయిందన్నమాట, ముందే చెప్పాడు కదా ఇలా ఉంటుంది స్లాంగ్ ఇలా ఉంటుందని అని చెప్పి ఇంకా ఆయన సరే అయితే ఆయన అడిగారు ఎందుకు ఇవ్వలేదు అంటే, లేదు సార్ ఇది అర్జెంట్ అన్నామని చెప్పి మేమే చేసాము సార్ అని చెప్పాను ఇద్దరు. ఓకే అని నేను ఇంకా సరే అయితే రేపు పొద్దున వస్తాను, 2 daysలో వస్తాను, మళ్ళీ చేసి ఉంచున్నాను. ఈ లోపల ఏం జరిగిందంటే సర్లే మనకి ఎలా వర్క్ ఇవ్వట్లేదు కదా, నాకు కొద్ది నాలెడ్జ్ ఉంది, సిస్టమ్ దగ్గర నాలెడ్జ్ ఉంది అని చెప్పి ప్రూవ్ చేసుకుందామని హార్డ్ డిస్క్ 2 TB హార్డ్ డిస్క్ అది పార్టీషన్ చేద్దాం అని చెప్పి పార్టీషన్ చేసే టైంలో అదొక మెసేజ్ వచ్చింది, డేటా విల్ బి అరేంజ్ ఇఫ్ యూ డూ ద పార్టీషన్ అని వస్తే ఎస్ అని కొట్టా. ఓకే. అప్పుడు ఏంటంటే కృష్ణవంశీ గారితో ఆల్రెడీ ఎడిట్ అయిపోయింది, ప్రవీణ్ గారు కూర్చొని లాక్ చేశారు 4 సీన్లు అయిన తర్వాత అది నేను ఫార్మాట్ చేశాను. ఇక చూసుకోండి ఇక మామూలు టెన్షన్ కాదు, అమ్మాయి అయిపోయింది ఏం చేయాలి. మళ్ళీ అప్పుడు రంజిత్కి ఫోన్ చేశాను, వీళ్ళకిద్దరు హ్యాపీ. ఇప్పుడు ఎందుకంటే మనం తప్పు చేసాం కదా, తప్పు చేయడం వల్ల ఇద్దరు హ్యాపీ. తర్వాత రంజిత్ అనే అతను మళ్ళీ ఫోన్ చేశాను, అరే రంజిత్ ఇది పరిస్థితి అంటే నేను వస్తాను అని చెప్పి వచ్చాడు. ఇక ఆ రోజు మా బాస్ వచ్చారు, ఇక అమ్మనా బూతులండి. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. మామూలు కాదు, ఇక అంటే నేనని చెప్పాల, రంజిత్ నేనే చేశానని చెప్పి, నేను ఎవడరమ్మా టేబుల్ మీద అది ఇది అని చెప్పి ఆయన ఎక్కారు. నాకు ఏం చేస్తారో తెలీదు, రేపు పొద్దునకాల వస్తాను నాకు రెడీ చేసి ఉంచండి అన్నాడు. అప్పుడు మనకు కొద్ది సిస్టమ్ అనేది ఉంది కాబట్టి మళ్ళీ డిస్క్ డ్రిల్ అని చెప్పి ఒక సాఫ్ట్వేర్ ఉంది, రికవరీ సాఫ్ట్వేర్, అవును, అది పెట్టి రికవరీ చేసుకుంటూ ఫైనల్గా తెప్పించా. పొద్దున్న మార్నింగ్ 9 o'clock వచ్చారు, చూసి ఆయన హ్యాపీ. అప్పటి నుంచి బాగా నేనంటే ఏంటంటే వీడు నేను తప్పు చేశాను తర్వాత నేను చెప్పాను, నేనే చేశాను సార్ రంజిత్ ఆ రోజు వద్దన్నాడు అన్నా అని ఆయనకి నచ్చింది. ఓకే కొద్దిగా జెన్యున్లా ఉన్నాడు, ఏదైనా తప్పు చేసాను ఒప్పేసుకుంటున్నాడు అని వేరే తొయ్యకుండా అని. అప్పుడు నేను అడిగాను సార్ ఇప్పుడు ఈ 3 రోజుల గ్యాప్లో ఏం జరిగిందంటే ఇంకోటి తెలుగు అని చెప్పి ఇక్కడ అని చెప్పాను కదా, వాళ్ళని అడిగాను నాకు ఎందుకు ఇవ్వరా మీరు అది అంటే, నీకు ఇవ్వద్దు అన్నాడు అన్న అతను, సెల్వా అని అతను ఇవ్వద్దు అన్నాడు, సెల్వం ఇవ్వద్దు అన్నాడు, ఇస్తే మనం ఏంటంటే మన ఇద్దరిని తొక్కేస్తాడు, అప్పుడు మనం జాబ్ ఎత్తుక్కోవాలి, అందుకు ఇవ్వద్దు అన్నాడు అన్నాను. నేను ఇదే విషయం ఆయనకి చెప్పా. ఇంకా పైసా నుంచి ఆయన వెళ్ళిపోతున్నాడు, అక్కడ ఏదో తమిళ్లో ఉన్నాయి నేను చేయట్లేదు, ఈ సినిమా డ్రాప్ అవుతున్నాను అని చెప్పి అన్నారు ప్రవీణ్ గారు. అని తర్వాత ఈ విషయం నేను చెప్పా, సార్ ఆ రోజు ఇట్లా నాకు ఇవ్వలేదు సార్ ఇది. ఇంకోటి కూడా అన్నా, సార్ ఇప్పుడు నాకు చెప్పాడు, నేను మీకు చెప్పేటప్పుడు ఎక్స్ట్రా యాడ్ చేసి కూడా చెప్పు ఉండొచ్చు, ఎందుకంటే ఒక మనిషి నైజం అలాగే ఉంటుంది అని పిలిపించండి, నేనేం చెప్పానో సేమ్ అదే ఆడ ముందే నేను చెప్తాను, నాకు ఇలా చెప్పాడని మీరు అడగండి సార్ అన్న. ఆమె ఫోన్ చేశాడు అమ్మటినే మా బాస్ చేస్తే, నేను రాని ఇంకా మానేశాను నుంచి వెళ్ళిపోయాడు, తప్పు చేశాడు కాబట్టి వెళ్ళిపోయాడు. మనోడిని సెల్వం అనే అతన్ని నువ్వు చెన్నైకి పోదా చెప్తాను నువ్వు అని చెప్పి అన్నారు. 1 month ఉంచారు, తీసారు ఆయన. తీసేసి ఇంకా నన్ను పిలిచారు. ఇంకా సరే నేను అన్నాను, సరే నేను తెలుగు సినిమా ఒప్పుకున్నప్పుడు వస్తానులే, అప్పుడు మళ్ళీ జాయిన్ చేపిస్తాను నేను అన్నారు. లేదు సార్ ప్లీజ్ సార్. ఈ రాజకీయాలు కూడా బలి అయిపోతే ఇంకో దాన్ని ఎత్తుకునేవాళ్ళం మీరు. కానీ నేను వదిలేమని కాదండి సినిమా, ఎందుకంటే నేను అన్ని చేసి వచ్చాను కదా, షేర్ మార్కెట్ చేసా, అది సక్సెస్, క్రికెట్లో సక్సెస్. ఏమ్మా 2 సార్లు ఇచ్చింది, 3వ సారి అలాగే బయటికి వెళ్ళిపోయామంటే ఇంక మన లైఫ్ ఇంకా అంతే అని చెప్పి నువ్వు డూ ఆర్ డై అనుకునే వచ్చా. నాకు రాకపోయినావు కూడా, ఇప్పుడు నాకు మంగళవారం రాలేదు, నా కాంటాక్ట్స్ చాలా తక్కువ బేసికల్గా, ఎవరితో మాట్లాడు నేను. మంగళవారం వచ్చినా రాకపోయినా కూడా నేను మా ప్రవీణ్ గారు సినిమాలు చేసుకుంటానే, నాకు సినిమా ఇచ్చినా ఉపయోగం పర్లా, సినిమాలు పనిచేస్తున్నావు నాకు ఇది. అదే ఇప్పుడు నేను చేసిన సినిమాలు ఆల్మోస్ట్ అండి
ప్రొడ్యూసర్లకి ఒక్కరు కూడా లాస్ లేదండి. నేను చేసిన సినిమా కావాలంటే మీరు చెక్ చేసుకోండి. నేను చేసిన ఏ సినిమా ఉన్నాయి వాటిలో? ఇప్పుడు RX అనే సినిమా అండి, మహాసముద్రం, ప్రొడ్యూసర్ లాస్ లేదు. మంగళవారం, రామారావు డ్యూటీ లాస్ లేదు. మళ్ళీ ఇది రిపబ్లిక్, టేబుల్ ప్రాఫిట్. ఇది నేను తెలుగు రఫ్గా చెప్తున్నా, తమిళ్లో ఇంకా నేను చాలా చేశాను. ఊపిరి తమిళ్, తెలుగు ఇక్కడ చేసేవారు, తమిళ నేను అక్కడ చేశాను. మళ్ళీ భైరవ చేశా, విజయ్ సినిమా, దానికైతే DIT చేశాను, ఆన్లైన్ చేశాను, ఆఫ్లైన్ చేశాను, 3 నేనే చేశాను. 137 రోజులు DIT కూడా చేశాను. విజయ్ వారసు చేశారా? వారసుడు నేను పోస్ట్ ప్రొడక్షన్ చేశానండి. ఇంకో అసిస్టెంట్ సందీప్ అని ఉన్నాడు, అతను చేశాడు మొత్తం సినిమా. నేను ఓన్లీ జస్ట్ ఏంటంటే పెద్ద సినిమా చెన్నైలో ఎడిట్ జరుగుతుంది. ఎడిట్ మీన్స్ పోస్ట్ ప్రొడక్షన్, అక్కడ మ్యూజిక్ ఇక్కడేమో పోస్ట్ ప్రొడక్షన్ మన DI ఇక్కడ రామానాయుడులో నేను చూసాను. అంటే తమిళ్ రాకపోతే తమిళ సినిమా ఎడిట్ చేయడం కష్టమే కదా సార్. మనకి ఎడిటింగ్కి లాంగ్వేజే సంబంధం లేదు సార్. మనకు ఒకసారి రిథం తెలిసింది అనుకోండి, మీరు ఏ సినిమా తీసుకురండి, రిథం తెలిస్తే మనకి ఆటోమేటిక్. ఇప్పుడు డైలాగ్ అంటారా మీరు, ఆ డైలాగులు ఏంటంటే ఇప్పుడు చాలా టెక్నాలజీ వచ్చింది సార్. మీరు డైలాగ్ కాపీ పేస్ట్ కొడితే మీకు ఏ లాంగ్వేజ్ కావాలో తెలుగు కావాలంటే తెలుగు వస్తుంది, ఆటోమేటిక్గా వచ్చే ట్రాన్స్లేటర్లు ఉన్నాయి కదా. డైలాగ్ కూడా ప్రాబ్లం లేదు సార్. మనకు రిథం తెలిసింది అనుకోండి, ఏ సినిమా చేయొచ్చు, భోజ్పురి చేయొచ్చు, ఇంకా బెంగాలీ. ఇప్పుడు పాన్ ఇండియా సినిమా అంటున్నారు కాబట్టి, అంటే తమిళకి ఒక ఎడిటర్ని, మలయాళంకి ఒక ఎడిటర్ని, కన్నడకు ఒక ఎడిటర్ని అట్లా పెట్టుకుంటారేమో. ఏం కాదు సార్, ఒకే ఎడిటరు. పాన్ ఇండియా సినిమా అంటే తెలుగులో షూట్ చేస్తారు, మిగతా డబ్బింగ్ చేపిస్తారు అంతే. కానీ కొద్దిగా యాప్ట్గా ఉండేటట్టు.